ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకొని వారిని ఒక్కొక్కరికి గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాలను బట్టి పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరు మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉంది. గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల పరిహారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన కాడివర్ డాగ్స్ కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా 6 అడుగుల లోతులో మొదట కుడి చేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటు మరో 3 జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇవాళ మరో 2 జాడ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు తెలిపాయి. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఇక ఎట్టకేలకు ఒక కార్మికుడి మృతదేహాన్ని అయితే వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగా మరో 2 మృతదేహాలను కూడా ఇవాళ వెలికి తీసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఉందంటూ ఏదైతే కొంత ఏదైతే రిజల్ట్ అయితే వచ్చింది, దీనికి సంబంధించి రాబిన్స్ కంపెనీకి చెందిన గుర్ప్రీత్ సింగ్, పంజాబ్ కు చెందిన గుర్ప్రీత్ సింగ్ టీబీఎం మిషన్ ఏదైతే ఆపరేటర్ ను మృతదేహాన్ని అయితే కనుగొన్నారు. దానికి సంబంధించి అతన్ని ఆ మృతదేహాన్ని ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు బయటికి తెచ్చి అంబులెన్స్ లో నాగరిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక పోస్ట్ మార్టం బృందం బాడీకి పోస్ట్ మార్టం చేసి వారి స్వగ్రామమైన పంజాబ్ రాష్ట్రానికి అయితే తరలించారు. మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం అతనికి 25 లక్షల పరిహారం కూడా ప్రకటించింది. అది కూడా ఏదైతే చెక్కును కూడా కుటుంబ సభ్యులకు అందజేస్తామంటూ కూడా చెప్పారు. అయితే మరోవైపు ఏదైతే మిగిలిన 7 మంది జాడ ఇంకా కనుక్కునే ప్రయత్నంలో రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే తమ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. అయితే ఎస్ఎల్బీసీ టన్నల్లో భారీ ఎత్తున మట్టి కూరుకపోవడం, ఉబికి వస్తున్న నీటిని డీవాటరింగ్ చేయడం, ఆ మట్టిని బయటికి తరలించడంతో కొంత ఏదైతే కేడవర్ డాగ్స్ కొన్ని ఏదైతే ప్రదేశాలను గుర్తించడంతో అక్కడ తవ్వకాలు మొదలుపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ బృందం ఒక మృతదేహాన్ని అయితే కనుగొన్నారు. అయితే దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో కానీ ఈ రోజు కానీ మరో 2 మృతదేహాలను గుర్తించి బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఏదైతే వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామన్న నేపథ్యంలో గుర్ప్రీత్ కుటుంబానికి కూడా 25 లక్షల పరిహారంతో ఇచ్చి పంపించిన సందర్భం అవుతుంది. మరోవైపు కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఏదైతే మృతదేహాల తరలింపు ఎప్పటికప్పుడు జరుగుతుందంటూ ఈ రోజు కూడా మరో 2 మృతదేహాలు బయటికి చేయనున్నట్టు కూడా చెప్పారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ బృందం కంటిన్యూగా ఏదైతే 3 షిఫ్ట్ల వైజ్ గా ఏదైతే టన్నల్లో తవ్వకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఏదైతే పైనుంచి కొంత వాటర్ పర్సంటేజ్ కూడా ఎక్కువ కావడంతో మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా డీవాటరింగ్ చేస్తున్నారు. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించిన ర్యాట్ హోల్డ్ మైనెట్స్ ఈ టీంలు మొత్తం నిర్విరామంగా అయితే తవ్వకాలు అయితే చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి 16 రోజుల తర్వాత అయితే కొంత పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. మృతదేహాన్ని ఒక్కొక్కటి బయటికి తెస్తామంటూ రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
ఓపెన్ చేయండి